స్వామి, మీరు నా తమ్ముడు జలంధరుడి వధకై వెళ్ళబోతారా? లేదు దేవి, ఎన్నటికీ కాదు. నాకు నీ విచారం అర్థమవుతోంది. నీవు నిశ్చింతగా ఉండు. జలంధరుడి వధ నా చేతిమీదుగా జరగదు. తమరలాగే అంటారు. కాని దేవతల పక్షాన అనేక మార్లు అసురులను మోసగించారు. అవశ్యం చేశాను. దేవతల పక్షాన అసురులను మోసగించాను. కాని దేవతల పక్షాన ఎన్నడూ దేవులను గాని దేవిని గాని మోసగించలేదు. ఓ దేవి, ఇలాంటి మోస ప్రవర్తన స్వాభావికము, దోషరహితం కూడా. దీంతో మాకు గ్లాని కాదు, గర్వమే. సజ్జనుల రక్షణకై దుష్టులను మోసగించడం నీతిదాయకమని అంటారు. నీతి అవినీతి నాకు తెలియవు స్వామి. నాకు తెలిసినదల్లా జలంధరుడు నాకు చిన్న తమ్ముడు. నాకు ఇదీ తెలుసు, ఒక్కసారి సుదర్శన చక్రం తమ చేతిని వీడితే అది శత్రువులను సంహరించి గాని తిరిగి రాదు. అందుచేత నాకు మాట ఇవ్వండి, నా తమ్ముడు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించనని. నన్ను నమ్ము దేవి, అలా ఏమీ జరగదు. నాకు నమ్మకం కాదు, వాగ్దానం కావాలి స్వామి. నేను వాగ్దానమిస్తున్నాను, జలంధరుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించను. కానీ నేను స్వర్గాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నేను వెంటనే స్వర్గానికి వెళ్ళాలి. మహారాణి ఇంద్రాణి, అనర్థం జరిగింది. ఏమైంది? అసురరాజు తన అసురసేనతో పాటు స్వర్గంపై దండెత్తి వస్తున్నాడు. దేవేంద్రుడు, ఇతర దేవతలు ఏమయ్యారో తెలీదు. స్వర్గలోకంలో మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరు. ఇప్పుడు ఏమవుతుంది మహారాణి ఇంద్రాణి? మనకేది దారి? దైత్యరాజు జలంధరునికి జై! అతడు స్వర్గం దాకా వచ్చేశాడు మహారాణి. అసురులు అతడికి జయధ్వానాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి మహారాణి, ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఓరి పిరికి పందల్లారా, ఎక్కడ దాక్కున్నారు? మీరు బయటకు రాకపోతే నేనే వస్తున్నాను మీ స్వర్గాన్ని చేజిక్కించుకోవడానికి. ఓ ప్రభు ఎక్కడున్నారు? ఓ శ్రీ మహావిష్ణు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! నా ముందుకురా! అహంకారపు అంధకారం నీ ఆత్మతో మొదలుకొని నీ కళ్ళ దాకా వ్యాపించి ఉంది. అందుకని ఎదుటనున్నది ఏదీ నీకు కనబడటం లేదు. దైత్యరాజా జలంధర, మేముండగా నీవు స్వర్గంపై ఆధిపత్యం ఎన్నడూ పొందలేవు. స్వర్గం వైపుగా అడుగు వేసే ముందు మాతో యుద్ధం చేయవలసి ఉంటుంది. మోసగాడా, మాయావి, కపటి, ఒరే నీవు యుద్ధం చేసినది ఎప్పుడని? నీవు మాయాజాలం పన్నుతూ ఉంటావు. నీవిక్కడికి రావడంతో ఈ రహస్యం తెలిసిపోయింది. ఆ దేవతల శక్తి ఇక సమాప్తమైపోయిందని నీవొక్కడివే ఏం చెయ్యగలవు?
ఇక నన్ను స్వర్గాధిపతిని అవ్వకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. తొలగిపో నా ఎదుటి నుంచి. అహంకారి, నీకిది కూడా తెలియదా? నీటి చల్లదనం, శిలల కాఠిన్యం, వాయువు యొక్క వేగంలాగానే దేవతల శక్తి ఎప్పటికీ సమాప్తం కాజాలదు. అటు చూడు, శక్తి సంపన్నులైన దేవతలు నీ ఎదుటనే ఉన్నారు. ఓ దేవేంద్ర, ఓ దేవతలారా, మీ సంపూర్ణ శక్తితో అసురులపై ఆక్రమణ చేయండి. వారు మన ధాటికి తట్టుకుని నిలువలేరు. తమ ఆజ్ఞ ప్రభు. వరుణదేవా, అగ్నిదేవా, ఓ వాయుదేవా, మహావిష్ణు ఆజ్ఞానుసారం ఆక్రమణ చేయండి, ఆక్రమణ చేయండి. పారిపోతున్నారే పిరికి పందల్లారా! జలంధరుని పేరును కళంకితం చేస్తున్నారా మీరు? మీరు నా నుంచి ఎన్నడూ పారిపోలేరు. ఒక్కొక్కడిని చంపేస్తాను. వీరువుల్లారా, మీరు ఉండటం వల్ల నేను లేను, నా మూలంగా మీరున్నారు. మీరు లేకున్నా నేనొక్కడే ఈ దేవతల్ని ఎదిరించగలను. శ్రీహరి, శ్రీహరి, ఉపాయం చెప్పండి, లేకుంటే ఈ మాయావి మమ్మల్ని నాశనం చేస్తాడు. ఓరి మాయావి, నీ మాయ దేవతలకు ఎట్టి హాని కలిగించదు. హాని కలిగించే మాయ నీ వద్దనే ఉందా మాయావి? ఇదిగో చూడు.
గురుదేవా, ఈ జలంధరుడే శ్రీ మహావిష్ణువు కన్నా అధిక శక్తిశాలియా? దేవేంద్ర, అవధూతేశ్వరం నుంచి పుట్టిన ఈ శక్తిశాలి అయిన అసురుని భవిష్యత్తు గురించి చెప్పగలగడం ఎంతో కష్టమే. ఓం నమ శివాయ. ఓ దేవాదిదేవా, ఓ మహాదేవా, నా మాంగళ్యాన్ని రక్షించు. నా స్వామి దేవతలతో యుద్ధానికి వెళ్ళారు. వారిని యుద్ధంలో విజయులు చేయండి మహాదేవా, విజయులు చేయండి. ప్రభు, సతీవృంద, నీ పాతివ్రత్యం నీ పతికి రక్షగా నిలిచి ఉంటుంది. కానీ జలంధరుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఏ పరస్త్రీని కూడా కన్నెత్తి చూడనంత వరకే అతడు సన్మార్గంలో నడిచినంత కాలము తప్పక నీ పాతివ్రత్యం అతన్ని రక్షిస్తుంది. అతడు ఇక అజేయుడై ఉంటాడు. శ్రీహరి, శ్రీహరి, వీడిని శీఘ్రమే తమ సుదర్శన చక్రంతో సంహరించండి, లేకుంటే వీడు మమ్మల్ని బాధిస్తాడు. తమరు నాకు మాట ఇవ్వండి, తమరు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించనని. నారాయణ నారాయణ. ఆగండి ప్రభు, ఆగండి. దైత్యరాజా, తమరు ఆగండి. ఇది దేవదానవ యుద్ధం కానే కాదు, బావామరదుల యుద్ధం జరుగుతోంది. విష్ణువు నా బావగారా? అవును దైత్యరాజా, అవును. సముద్ర తనయ లక్ష్మీదేవి తమకు సొంత సోదరి. ఆ సముద్రుడే తమ తండ్రి. మీరిరువురూ సముద్రం నుంచే ఉద్భవించారు. దైత్యరాజా, తమరి బావగారైన శ్రీ మహావిష్ణువుపై ఆక్రమణ చేయడం తమ వంటి వీరాసురునికి శోభస్కరం కాదు. నారాయణ నారాయణ. ఎక్కడుంది నా సోదరి లక్ష్మి? వైకుంఠలోకంలో. అక్కడ ఆమె తన భర్త శ్రీ మహావిష్ణువుని గురించి చింతిస్తోంది. అక్కడికి వెళ్ళి నీ సోదరి చింతను ఉపశమింపచేయి మహాబలి, వెళ్ళు. ప్రభు, తమరు మహాబలి జలంధరునికి వైకుంఠాన్ని దర్శింపచేయండి. ఇతడి అక్కగారైన మాతా లక్ష్మీదేవిని చూపించండి. నారాయణ నారాయణ. మహాబలి జలంధర, మరిది గారు, వెళదామా వైకుంఠం? తప్పకుండా. నేను నా సోదరి లక్ష్మిని చూడగోరుతున్నాను. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ దేవర్షి! దేవర్షి! నారాయణ దేవర్షి నారదా! నారాయణ. దేవర్షి నారదా, మీరేం చేశారు? జలంధరుణ్ణి వైకుంఠానికి పంపారా? నారాయణ నారాయణ. ఇక తమ స్వర్గం సురక్షితమే దేవేంద్ర. జలంధరుడు బంధుత్వాల గొడవలో పడి శ్రీ మహావిష్ణువును ఆ లక్ష్మీదేవిని గౌరవిస్తూ ఉంటాడు. తక్కినది శ్రీహరి చేసేస్తారు. దక్కినదా? అవును దేవేంద్ర.
ఇక తమ విపత్తును శాశ్వతంగా పరిష్కరిస్తాడు శ్రీ మహావిష్ణువు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువుకు భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువుకు ప్రణామం సోదరి. దేవి లక్ష్మి, ఇతడు నీ తమ్ముడు జలంధరుడు. ఆహాహా! తమ్ముడు జలంధర, నేడు మొదటిసారి చూస్తున్నాను సోదరుణ్ణి. నాకు కూడా నా సోదరి శుభదర్శనం నేడే కలిగింది. దేవర్షి నారదుడు ఇతడికి మన గురించి చెప్పగానే ఇతడేమో మన బంధుత్వ పవిత్రతను గొప్పదనాన్ని గుర్తించినవాడై దేవతలతోటి యుద్ధం ఆలోచన కట్టిపెట్టాడు. మన బంధుత్వం గురించి ముందుగానే తెలిసి ఉంటే ఈ యుద్ధం అవసరమయ్యేదే కాదు. విధిలిఖితం ప్రకారం అయితే జరగవలసిందే కదా. నేను నీ పేరైతే విన్నాను, నీ విషయం గురించి చర్చించబడింది, కానీ మన బంధుత్వం గురించి నీకు తెలుసు కూడా ఉండదు. అవును దేవి లక్ష్మి, నారదుడు చెప్పడం వల్లనే మహాబలి జలంధరునికి ఈ బంధుత్వం తెలిసింది. ఏదేమైనా శుభమే ఇది. దీనివల్ల యుద్ధం ఆగింది. ఇదెంతటి విచిత్రమో! మనకు బంధుత్వం గురించి తెలియనంత వరకు కూడా యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఒండరుల ప్రాణాలు తీయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడైతే మనకు సంబంధాల గురించి తెలుస్తుందో కోపం తగ్గిపోతుంది, చేతులు కిందకు దిగుతాయి, అస్త్రశస్త్రాలన్నీ నిరర్ధకాలైపోతాయి. నిజంగా ప్రపంచంలో అందరూ కూడా తెలుసుకోగలిగితే మనమంతా ఒక్క పరమశక్తికే సంతానమని, దాని అంశాలమని, పరస్పరం సంబంధాలు కలిగిన వారమని, ఈ ప్రపంచంలో యుద్ధాల భీభత్సం శాశ్వతంగా సమాప్తమైపోతుంది. నీవే చెప్పు సోదరా జలంధర, యుద్ధాల వల్ల ఎవరికైనా మేలు కలిగిందా? అవును సోదరి, యుద్ధం వల్ల మేలు కాదు, హాని కలుగుతుంది. కాని యుద్ధ ప్రియులైన వారు హానికి ప్రియులవుతారు. వారికి తమవి, తమ ప్రియజనులవి, తమ పరివారపు ప్రాణాలకు హానిని ఆమోదిస్తారు, కానీ యుద్ధంలో వెనుకాడడాన్ని ఆమోదించరు. స్వామి, తమరు నవ్వుతున్నారే? చూస్తున్నాను. అక్కా తమ్ముళ్ళు ఇప్పుడే కలిశారు. కలుసుకోగానే యుద్ధశాస్త్రపు చర్చ మొదలెట్టారే. యుద్ధం నుంచే వెనుదిరిగాం. ఇక శాంతి గురించి చర్చిస్తూ నీ సోదరునికి ఆహ్వానం ఈ దేవి. స్వామి, నా సోదరుని గురించి తమకు నాకన్నా చింత ఎక్కువ ఏం? యుద్ధపు చర్చ ప్రసంగవశాత్తు జరిగింది. నా సోదరుడు జలంధరుడికి యుద్ధమే చెయ్యడు. సోదరి, నిన్ను చూశాక యుద్ధం చేసే కోరిక ముగిసిపోయింది. దేవతలకు నా అపార శక్తి ఏమిటో ఇక తెలిసింది చాలు. నాకదే 10,000. నిన్ను చూడడంతో పాటు మరొక కోరికతో ఇక్కడికి వచ్చాను నీ వద్దకు. చెప్పు సోదరా, ఏమిటా కోరిక నీకు? తమరిద్దరూ కూడా నాకు అతిథులై నా భవనానికి రావాలి. అక్కడ వృంద తమరిద్దరికీ చక్కటి స్వాగతమిస్తుంది. పదండి. రావడానికి మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నీ శత్రువుల శుభం కోరుకునే వారిని నీ అతిథులుగా పిలిచి నీ భవనానికి తీసుకెళ్ళడం ఉచితమేనా? ఇక నా సోదరి లక్ష్మి తమరిని నా శత్రువుగా ఉండనివ్వదు. ఇక నా మనసు మార్చుకోను. మీరిరువురూ నా వెంట రావలసిందే. పదండి. వెళ్దామా దేవి? వెళ్ళవలసిందేగా స్వామి. ఏమిటి? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జలంధరునితోనా? దేవతలు అసురుల కలయిక శుభం కానేరదు. మోసగాడు మాయావి అయిన విష్ణువు దేవతలను అసురులను ఎన్నడూ కలవనీయలేదు. ఈ కపటియే నాకు శిరచ్ఛేదం చేశాడు.
ఇక మహాబలి జలంధరునిపై తన మాయను కమ్మేస్తాడు. అలా నేనెన్నటికీ జరగనివ్వను. దైత్యగురు శుక్రాచార్య! ఓం అఘోరేభ్యోప్యస ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్త్రు రుద్రరూపేభ్య. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వాహా. దైత్యగురు శుక్రాచార్య! విఘ్నం కలిగించడానికి రాలేదు నేను, కానీ తప్పలేదు. అలా చేయకపోతే ముందు ముందు మన అసురుల కార్యాలన్నిటికీ విఘ్నం కలుగుతుంది. రాహు, సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను, చెప్పడానికే వచ్చాను. జలంధరుడు అందరు దేవతలతోనూ యుద్ధం చేశాడు. విష్ణువు కూడా వచ్చాడు, అతన్ని ఏడిపించాడు. ఓటమిని అంగీకరించలేదు. నా శిష్యుడు జలంధరుడి నుంచి నేను ఇదే ఆశించాను. లేదు, ఈ ఆశ వమ్మైంది. ఓటమిని అంగీకరించకున్నా నారదలీల వలలో చిక్కుకుని లక్ష్మిని సోదరి అని, విష్ణువును బావగారని ఆమోదించి అతిథులుగా తన రాజభవనానికి తీసుకెళ్లాడు. పైగా వారికి అక్కడ సత్కారాలు చేస్తున్నాడు. ఇదే గనక నిజమైతే ఇక ఆ మందబుద్ధి వినాశనం నిశ్చయమే. విష్ణు మాయ నుండి ఎవరు తప్పించుకోగలరు? తాను తప్పించుకోవటానికి స్వయంగా నాకే గురువునైనా తప్పలేదు. ఇలాంటి బుద్ధిహీనుడు, పథభ్రష్టుడు, గురు విరోధైన వాడికి సహాయం నేను ఎన్నడూ చేయలేను. తన శత్రువుని అతిథిగా పిలిస్తే పరిస్థితియే తనకు శత్రువు అయిపోతుంది. అలా జరిగితే అసుర జాతియే సమాప్తమవుతుంది. వెళ్ళి అతన్ని హెచ్చరించండి. అతడు తన భవనంలో ఉన్నాడు. హెచ్చరిక? అది కూడా లక్ష్మీ విష్ణువుల గురించా? కార్యం నిర్వర్తించటానికి మనం ఉచిత సమయానికై వేచి ఉండాలి. రాహు, చిన్న శరీరమే లేనిది. నిజానికి సగంలో సగమనాలి. దాన్ని కూడా నీవు రాయిలాగా కఠినం చేసేసుకున్నావు. ఎందుకలా? నారదా, నీవు వీణనైతే వాయిస్తావు గాని నీ కంఠస్వరంలో విషముంది. అమృతపానం చేసిన అసురుడికి కూడా అమృతంలో విషమే కనిపిస్తుంది. రాహు, నారాయణ నారాయణ, తప్పు నీది కాదులే, నీ అసుర ప్రవృత్తిదే. నీ దివ్య ప్రవృత్తి కూడా గొప్పగా పని చెయ్యదులే నారదా. నారాయణ నారాయణ. రాహు, అసుర శక్తులు దివ్య శక్తుల మార్గానికి తప్పక అడ్డంకులవుతాయి. వాటిని పరిణామాన్ని, తమ యొక్క దివ్య లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపగలిగినవి కావు. ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉండనే ఉండదు. నారాయణ నారాయణ. చూసుకో, నీ దైత్యరాజు జలంధరుడు స్వర్గాన్ని సాధించలేడు. అంతేకాదు రాహు, తన సోదరీ బావగారులైన లక్ష్మీమాత, శ్రీ మహావిష్ణువులను తన వెంట తన భవనానికి తీసుకెళ్లాడు. నారాయణ నారాయణ. ఇదంతా కూడా నీ కుటిలత్వము, కపటం వల్లనే జరిగింది నారదా. నీవు దైత్యరాజును భ్రమింపజేశావు. నేను వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను. దైత్యులకు అసురులకు హెచ్చరికగా ఉండే బుద్ధి తెలివి ఉంటే స్వర్గం ఆకాశంలో కాక భూమిపై ఉండేది. ఇక మరి దైత్యరాజేమో సచేతనుడుగా కాక అచేతనుడుగా ఉండే అవకాశం ఎక్కువ. ఏ? నారాయణ నారాయణ. ఇక మరి హెచ్చరించడానికి దైత్య గురు శుక్రాచార్యుడున్నాడుగా. కానీ గురు శుక్రాచార్యుని కంటే ముందుగా అక్కడికి వెళ్ళి దైత్యరాజుకు నీవు గురువునవుదామని నీవు ప్రయత్నిస్తే నీవు తాగిన అమృతం కూడా బహుశా పనిచేయదేమో. నారాయణ నారాయణ. నీకు పట్టిన ఈ దుర్గతి మరింతగా విషమించిపోతుందేమో. జాగ్రత్త, ఈ మిగిలిన మస్తకాన్ని కాస్త మిగలని. పతి పరమేశ్వరాయ నమో నమః. సశంఖచక్రం సకిరీటీ
कुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थल कौस्तुभश्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् लक्ष्मीलज्जे महाविद्ये श्रद्धे पुष्टि स्वधे ध्रुवे महारात्रि महामाये नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते రాజభవనానికి తమరిద్దరికీ స్వాగతం. విచ్చేయండి. స్వామి, తమరు దేవతలకు హితం కోరే శ్రీరూపిణి లక్ష్మిని, శ్రీమన్నారాయణుని మన భవనానికి ఆహ్వానించి వారిని ఆదరించి గౌరవించడం వల్ల తమ కీర్తి ఇనుమడించారు. తమరు దేవాసుర శత్రుత్వం అనే అనుచిత సాంప్రదాయాన్ని విడనాడి జగతిలో ఒక కొత్త కీర్తి మార్గాన్ని చూపించారు. నిజం చెప్పావు వృందా. జగతిలో ఎన్ని యాత్రలున్నా అవన్నీ సుఖాంతాలే అవుతాయి. కానీ శత్రుత్వం అనే యాత్రకు అంతం త్వరలో కలగదు. కలిగినా కూడా అది దుఃఖాంతమే అవుతుంది. నా సోదరుడు జలంధరుడు ఈ దుఃఖాంత యాత్రను మధ్యలోనే ముగించి ఒక మహత్కార్యం చేశాడు. మన మహాబలి జలంధరునిలాగానే జగతిలోని ఇతరులంతా కూడా ఒక సత్యాన్ని ఆమోదించాలి. ఉజ్వల కీర్తి ఔన్నత్యాలను శత్రుత్వంతో కాక పరమ మైత్రి వల్లనే పొందవచ్చు. అవును జగదీశ, శత్రుత్వం వల్ల సంపూర్ణ వాతావరణం కలుషితమవుతుంది. మదిలోని విద్వేషం పరివారం, స్వజనులు, వంశము, కులాన్ని కూడా మలినం చేసేస్తుంది. భావితరాలు కూడా రోగులు, భోగులు అయిపోతారు. అందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. స్నేహభావం వల్ల సంపూర్ణ వాతావరణం ఆనందం, ఉల్లాసంతో నిండిపోతుంది. అందరి మనస్సుల్లో సద్భావనలు, సదుద్దేశాలు, సౌభాగ్యం కోరే భావనలు జన్మిస్తాయి. జీవితేచ్ఛ బలవత్తరం అవుతుంది. సంతానం యోగ్యులు, గుణవంతులు అవుతారు. స్నేహభావం ఎప్పుడూ సుఖం, సంపద, సమృద్ధులను అభివృద్ధి చేస్తుంది. నిజం చెప్పావు. ఆ మహాబలి జలంధరుని బాహువుల్లో బలం ఉంటే ఈ వృంద ఆలోచనల్లోనేమో ఔదార్యం, ఔన్నత్యం, గొప్పదనము ఉన్నాయి. ఎంతో బాగుంది. ఎవరి వదిననుకున్నారు? గురుదేవా, శ్రీ మహావిష్ణువు జలంధరుల బంధుత్వం వల్ల మదిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి బంధుత్వం వల్ల జరగరానిదేమీ జరగదు కదా? అవును గురుదేవా. అంటే దేవగురు, జలంధరుడు దేవతలకు శత్రువు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు హితైషి, రక్షకుడును. జలంధరుడు శ్రీ మహావిష్ణువుతో బాటుగా లక్ష్మీదేవిని కూడా అతిథులుగా వెంటపెట్టుకు వెళ్ళాడు. దీని పర్యవసానం శుభకరమేనా? ఇలాగే జరిగితే ఇక శ్రీ మహావిష్ణువు దేవతల పక్షం వదిలేసి అసురుల కోసం వారి పక్షపాతి కారు కదా? శ్రీ మహావిష్ణువు గురించి అలా ఎందుకు అనుకుంటున్నారు? వారు జలంధరుని బావగారు గురుదేవా, బావగారు. ఆలివైపు వారు ఆత్మీయులు. ప్రపంచపు సత్యాలన్నీ ఒక ఎత్తు, భార్యకు సోదరుడు ఒక ఎత్తు. శ్రీ మహావిష్ణువు భార్యా సోదరుల ప్రేమ ప్రవాహంలో పడి మనకు దూరమైపోగలరు. తమరు మర్చిపోతున్నారు దేవేంద్ర. నీచవర్గం వారు స్వార్థం వల్ల, ప్రేమ బాంధవ్యాల వల్ల చెలించిపోతారు. ఉచ్చవర్గంలోని మహాత్ములు, సత్పురుషులు స్వార్థం వల్ల సంబంధాలను పాడుకానివ్వరు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు గురించి అలా తలచడం కూడా పాపమే. ఆయన దేవతలకు హితం చేకూరని
కార్యము ఎన్నడూ కూడా చెయ్యబోరు. అవును, నేనలాగే ఆలోచిస్తున్నాను. దేవి ఇంద్రాణి, ఆలోచించడం తమరి పని కానే కాదు. సత్యాన్ని ఆమోదించడమే తమ పని. గురుదేవా, సంఘటనలోని సత్యం శంకకు తావిస్తుంది. శంకలెప్పుడూ కూడా మదిలో సత్యాన్ని ప్రవేశింపనివ్వవు. నారాయణ నారాయణ, మాటి మాటికి శంకిస్తూ ఉండడం, అలా శంకిస్తూ ఉండడం వల్ల అవమానించడం అంటే ఆపదలను కొని తెచ్చుకోవటమే కదా దేవేంద్ర. తమరు ఆ పరమేశ్వరుని అవధూతేశ్వర అవతారం పట్ల చేసిన దుష్ప్రవర్తనకు ఈ జలంధరుడు పరిణామమై మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడు. ఇప్పుడు భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి వ్యతిరేకంగా తమరు ఆలోచిస్తే మళ్ళీ ఒక కొత్త జలంధరుడు పుట్టుకొచ్చి మీ ఆపదలను పెంచగలడు. ఆలోచించుకోండి దేవేంద్ర. మీపై ముంచుకొస్తున్న ఆపదల బాధ్యత యావత్తూ ముమ్మాటికి మీదే. వద్దు వద్దు దేవర్షి, మమ్మల్ని శపించకండి. ఇప్పటికే మాకు ఆపదలకు కొదవలేదు. శాపాలు, ఆశీర్వాదాలు, కృప ఇత్యాదులు అన్నీ కూడా కార్యాచరణ వల్లనే కలుగుతాయి శచీదేవి. ఎవరు ఎవరికి మంచిని చెడ్డను కలిగించలేరు. మనుషుల దురాలోచనలు, సద్భావనలు, పాపాలు, వారి సత్కార్యాలు గురుత్వాకర్షణ ద్వారా సత్ఫలితాన్ని లేదా దుష్ఫలితాల్ని కలిగిస్తాయి శచీదేవి. భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి దురాలోచన చేయడం సత్ఫలితాన్నిస్తుందా? దేవర్షి, కానీ వారు లక్ష్మీదేవితో జలంధరుడు భవనానికెళ్లారు. అది నిజమే కదా? అది నిజమే. వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. జలంధరుడి ఆతిథ్యం స్వీకరిస్తే మాత్రం అలా అనగలమా దేవి శచి? శ్రీ మహావిష్ణువు ఇక దేవతల హితం కోరేవారు కాకుండా పోతారా? మహానుభావుల గురించి మనం చర్చించాలంటే మాత్రం ఒక మహామనస్థితి అత్యవసరమవుతుంది. అటువంటి మనస్థితికి ద్వారాలన్నీ కూడా తెరిచి ఉంచాలి. నారాయణ నారాయణ. మరి వృంద కూడా గొప్ప నారీమణియే. సచి, నాకనిపిస్తోంది మన స్వసంబంధాల శత్రుత్వానికి కారణం వృందయే. వృంద గొప్పతనము, వృంద ఉదారగుణము, ఆమె త్యాగనిరతుల వల్ల ఈ దేవతలంతా బలి అవటానికి కారణం కాకూడదు.